గారిది ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజ్లో చూసిన ఫిరాయింపు పునాదులు కేసీఆర్వే అని చెప్పి వేసింది. సరే, కేసీఆర్ పైన మేము ఆయన పరిపాలన ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుటుంబం పైన అనేకమైన కేసులు వేసినాం. దాదాపు 179 కేసులు, కంప్లైంట్లు సిబిఐల, ఈడీల, ఐటీల, అన్నిటల్లా, ఒకదాని కాదు అన్నిటల్లా, ప్రతి అంశం మీద ఈరోజు మేము పెద్ద ఎత్తున కొట్టాను. ఈరోజు ఫిరాయింపులు పునాదులు కేసీఆర్వే అన్న రేవంత్ రెడ్డికి నేను ఏది పడితే అది మాట్లాడతా. చరిత్ర అనేది ఒకటి ఉంటుంది, చరిత్రలో మేము ఏం చేసినామని చూపించుకోవడం అవసరం. ఈ ఫిరాయింపులు అనేది ఎమ్మెల్యేల కొనుగోలు అనేది మొదలుపెట్టింది తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసింది. అప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఇది స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను, అంటే అప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేను, క్యాథలిక్ ఎమ్మెల్యే, నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనే ప్రయత్నంలో ఏసీబీకి దొరికిండు, జైలుకు పోయిండు, అవన్నీ తెచ్చిండు. అంటే మొట్టమొదటి కొనుగోలు అక్కడ స్టార్ట్ చేసింది. నా ఎమ్మెల్యేలను కొట్టవా, నా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి నువ్వు ట్రై చేస్తావని చెప్పేసి మీ ఎమ్మెల్యేలను స్టార్ట్ చేసిండు. టీడీపీ ఎమ్మెల్యేలను ఫస్ట్ మొత్తం సాఫ్ చేసిండు. తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత, అంటే రెండోసారి 2018 ఇక నువ్వు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నావు. కోడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను దాదాపు 12 మంది ఎమ్మెల్యేలను కొన్నాడు. కేసీఆర్ కొన్నాడు. కొన్నప్పుడు నువ్వేదైనా ఉద్యమం చేసినావా, ఏదైనా కోట్లలో కొట్టాడినావా, రోడ్లపైన ధర్నా చేసినావా, అసెంబ్లీలో ధర్నా చేసినావా, పోనీ ఏమైనా నువ్వు తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ అయినాక నన్న ఏమైనా మాట్లాడినావా? 12 మంది ఎమ్మెల్యేల గురించి వీళ్ళు ఎట్లెట్లా పోయినరు అని మాట్లాడినావా? కనీసం పీసీసీ ప్రెసిడెంట్ అయినాక నన్న వీళ్ళ పోయిన దానిపైన నిరసన పైన ఒకటి ఏమైనా ఉద్యమం చేసినావా? నేను చేసిన 12 మంది ఫోటోలు పెట్టుకొని అసెంబ్లీ ముందు చేసిన. భూపాలపల్లిలో గన్నారం నదిలో భూపాలపల్లికి పోయి చేసిన. ప్రతి దగ్గర నేను చేసిన. అనేక మార్లు చేసిన, అనేక మార్లు అరెస్ట్ కూడా అయినా. 12 మంది ఎమ్మెల్యేల పైన ఏకంగా కొట్టాలి. నేను ఈడీల కేసు పెట్టిన, సిబిఐల కేసు పెట్టిన. ఆ ఎమ్మెల్యే కొననికి డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఆ డబ్బులు ఎల్లకెళ్ళిపోయినాయి. 12 మంది ఎమ్మెల్యేల అకౌంట్ కూడా సీజ్ చేయాలి. ఆ 12 మంది ఎమ్మెల్యేల అకౌంట్లో ఎన్ని పైసలు ఉన్నాయని చెప్పి కూడా సీజ్ చేసిన. కాబట్టి ఆ రోజు కొట్టాడింది నేను, ఆ రోజు మాట్లాడింది మేము. ఆ రోజు నువ్వు ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఈ రోజు నువ్వు ఎమ్మెల్యేను ఫిరాయించుకుంటున్నావు అంటే అది చూపించడానికి లేదు. ఎందుకంటే ప్రారంభించిన నువ్వే రేవంత్ రెడ్డి గారు. టీడీపీలో ఉన్నప్పుడు మొట్టమొదటి ఎమ్మెల్యేను కొనే చరిత్ర ఈ తెలంగాణ ఏర్పడ్డ తెలంగాణ మొట్టమొదటిగా టీడీపీలో ఉన్నప్పుడు నువ్వు స్టార్ట్ చేసినావు. నంబర్ 1. రెండవది ఏంటంటే ఇవాళ నువ్వు ఎమ్మెల్యేను కొంటున్నది ఎందుకంటే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఆల్రెడీ నువ్వు టికెట్లు ఇచ్చేటప్పుడే అక్కడ మేనేజ్మెంట్ చేసి చాలా వరకు ఆయా పార్టీలలోకి వెళ్ళి ఆయా రిటైర్మెంట్ ఎంప్లాయీలను కానీ నీకు విశ్వాసంగా ఉండి నేనే టికెట్ ఇచ్చినా అని నీకు నమ్మకంగా ఉండే మనుషులకు టికెట్లు ఇప్పించుకుంది. రెండవది, రేపు వీళ్ళు తర్వాత ఒకవేళ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్గా వస్తే నన్ను నోటు కేసున్నో ఇంకా ఈడీ కేసున్నో ఎన్నో ఒక దగ్గర లోపలికి పోతారు. కాబట్టి మళ్ళీ వీళ్ళు అంటే ఢిల్లీలో ఎవరు మేనేజ్ చేయాలి? అలా పోతే నేను మంచిగా ఎంపీ మన చీఫ్ మినిస్టర్ చాలా రోజులు ఉండొచ్చు. కాబట్టి ఎమ్మెల్యేను అట్లనే వెళ్ళిపోదామని చెప్పేసి ఇక్కడ 8 బీజేపీకి 8 ఎంపీ సీట్లు గెలవని కూడా నువ్వే తోవ చూపించినావు, నువ్వే దారేసినావు. అదేందా? ఈరోజు అక్కడ దాదాపు హంగుకు దగ్గరలో ఉన్నట్టే ఒక 2 పార్టీల మద్దతుతోని అక్కడ బీజేపీ ఉంది. కాబట్టి లక్కీగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మద్దతుతోని ఆడ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి నువ్వు కొంచెం సేఫ్ సైడ్లో ఉన్నా అనే ఆలోచన నీకు ఉంది. అయినా కానీ ఈరోజు విద్యార్థుల 6 నెలలనే ప్రజల విపరీతమైన వ్యతిరేకత తీసుకొని వచ్చిందనే రిపోర్టు అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ఉంది. కాబట్టి వీళ్ళు ఏమైనా నన్ను మార్చేస్తారేమో అనే అనుమానంతో ఈరోజు ఎమ్మెల్యేలు నా దగ్గరనే ఉన్నారని చూపించే బ్లాక్మెయిలింగ్, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు. అందుకనే ఈ ఎమ్మెల్యేలను ఈరోజు బీఆర్ఎస్ బరాస ఎమ్మెల్యేలను కొనుక్కునేది, నువ్వు తెచ్చుకునేది, నువ్వు ఆశ పెట్టేది, తెచ్చుకొని పెట్టుకునేది కేసీఆర్ చేసింది. కాబట్టి నేను చేస్తాను, ఆ ప్రభుత్వాన్ని కూలగొడతావా నువ్వు పదే అనేది ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలను తెచ్చుకొని చూపియని.
ఈ డ్రామాలని బంద్ చేయాలి మా దగ్గర. ఈ డ్రామాలు మా దగ్గర, ఈ డ్రామాలు చాలా చూసినాం. మీ కథలన్నీ మేము ఫస్ట్కి చూసే నేను కొంచెం అప్రమత్తంగా ఉన్నా నీతోని. అయితే మీరు ఈరోజు కేవలము నీకోసం నీ బలం పెంచుకొని ఈరోజు కేసీఆర్ బెదిరించి నీ ప్రభుత్వం కేసీఆర్కు నీ ప్రభుత్వం కూలగొట్టే సీన్ లేదు ఈరోజు. ఆయనకంటే అది లేదని, ఆ పరిస్థితి లేదని చెప్పి నీకు తెలుసు, ఆయన తెలుసు. ఒక్క ఎంపీ కూడా లేకుండా ఓడిపోయింది. ఇప్పుడు ఆయన రిపేర్లలో ఆయన ఉన్నాడు, ఆయన బిడ్డ పరేషాన్లో ఆయన ఉన్నాడు. కానీ నువ్వు ఈరోజు అది పెంచుకునేది కొనేది ఎందుకనంటే కూలగొట్టినాం కదా. కేసీఆర్ ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోవడానికి బలమైన కారణం ఏంటంటే ఓన్లీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబట్టే. పక్క పార్టీ ప్రతిపక్షం అనేది లేకుండా చేసింది కాబట్టి, ప్రతిపక్షం అనేది ఎక్కడ కూడా నోటు తెలియకుండా, ఏడ కొట్టాడకుండా, ఏడ యుద్ధం చేయకుండా, ఏడ అసెంబ్లీని స్తంభింపబోయినా, కాళేశ్వరం మీద కానీ, మిషన్ భగీరథ మీద, మిషన్ కాకతీయ కానీ, లేకుంటే మన ధరణి మీద కానీ, టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజ్ మీద కానీ, ఈరోజు ఎన్ని కుంభకోణాలు జరిగినా కానీ మీరు ఏ రోజు ప్రతిపక్షాన్ని నువ్వు మాట్లాడలే, నా అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడలే. అయినా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఓన్లీ మాలాంటి పోరాటం, మేము ప్రజలకు తీసుకుపోయి ఒప్పించడం, ప్రజలు ఒప్పుకోవడం, ఓటేయడం, అది నీకు బాగా తెలుసు. కాబట్టి ఇదంతా ఒక ఎత్తు. ఈ స్వార్థం అంతా నీ స్వార్థం, ఇదంతా నీ కోసం. కుర్చీలో కూర్చోవాలి, 10 ఏళ్ళు కుర్చీలోకి లేకుండా కూర్చోవాలి అనే ఆలోచనతోని నువ్వు వేస్తున్న ఎత్తులు జిత్తులు. కాబట్టి ఏదేమైనా కానీ కాంగ్రెస్ పార్టీ దాని పల్స్ తెలుసుకోవడం తరం కాదు అది. కాబట్టి ఏదేమైనా కానీ నువ్వు ప్రజల గురించి ఇవి వాళ్ళపైన వీళ్ళపైన పెట్టి పక్కకు పెట్టేసి అతను ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏంది, ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో ఉంది, నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, అవి ఎంతవరకు నెరవేరుస్తున్నావు అనేది నువ్వు ఫస్ట్ అదే ఆలోచించి దాని మీద నువ్వు పనిచేయాలి. నువ్వు ఇచ్చిన మేనిఫెస్టో మీద పనిచేయాలి, నువ్వు ఇచ్చిన వాగ్దానాల మీద పనిచేయాలి. ఇలాంటి వాళ్ళకి ఒక ప్రభుత్వ ఆసుపత్రిని నువ్వు సందర్శించాలి, ఒక ప్రభుత్వ కళాశాలను నువ్వు సందర్శించాలి, ఒక ప్రభుత్వ స్కూల్ను నువ్వు సందర్శించాలి. నువ్వు అవ్వని వదిలేసి, గాడికి వదిలేసి ఎమ్మెల్యేని గొడవలే పని పైన ఈరోజు పొద్దుమా పదే పని మీద ఉన్నావు. ఈరోజు ప్రజలు మొత్తం తిరుగుబాటు చేసి ప్రజలు ఎక్కడికెక్కడ ముట్టడించక ముందు, ప్రజలు ఎక్కడికెక్కడ మేము తిరగకుండా చేసేంత వరకు ఆగకుండా వెంటనే మీరు ఇచ్చిన వాగ్దానాల పైన నిలబడాలని చెప్పి, మీరు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు పరిచే విధంగా పనిచేయాలని మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. చెక్కు వచ్చింది అంకుల్.